ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చే సినిమా హరిహర వీరమల్లు. చాలామంది ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమా ఎలా ఉండబోతుంది? అద్భుతంగా ఉంటుంది సినిమా. అది అసలు అది కథ ఫిక్షన్. అవును, ఫిక్షన్ అండ్ ఫోక్లరు, హిస్టారికల్ షేడ్స్ ఉండేటువంటి ఫోక్లర్ మూవీ. అంటే చరిత్రలో ఉండేటువంటి క్యారెక్టర్లతో తయారు చేసిన ఒక కాల్పనిక కథ. అసలు హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. ఆ సినిమా హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. సినిమా అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా గ్రాండియర్గా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. కృష్ణ గారు బయటకు వచ్చేయడం వల్ల ఏమైనా డిస్టర్బ్ అయిందంటారు ప్రాజెక్ట్? ఏమన్నా డిస్టర్బ్ ఎందుకు అవుద్ది? అంత ప్రేమించి చేసిన సబ్జెక్టు. అది ఏం జరిగిందో నాకు తెలియదు. వాస్తవం అది ఏం జరిగిందో నాకు తెలియదు. నా వెర్షన్ నేను రాసేసాను. నా పని అయిపోయింది, స్క్రిప్ట్ అంతా అయిపోయింది. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలియదు. తెలియకుండా మనం మాట్లాడకూడదు. ఒక హీరోగా చూశారు పవన్ కళ్యాణ్ని, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చూస్తున్నారు. ఆ వేరియేషన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఆయన డిప్యూటీ సీఎంగా కూడా హీరోనే. డిప్యూటీ సీఎంగా కూడా ఆయన హీరోనే. మరి ఈ రోజున ఆయన గిరిజనుల్లోకి వెళ్ళిపోతున్నాడు. గిరిజనుల్లో వాళ్ళతో కలిసి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ కన్నీళ్లు తుడిచి, వాళ్ళ సమస్యలు తెలుసుకొని, ఇంతవరకు ఎవరు చేశారు ఆ పని? మరేంటి ఆయన ఇన్బిల్ట్ హీరో. పొలిటికల్ లీడర్ అయినంత మాత్రాన ఆయనలో ఉన్న హీరోయిజం ఎక్కడికి పోదు. కాబట్టి ఇప్పుడున్న ఆయన లోపల ఉన్న హీరోయిజాన్ని ఇప్పుడు రియలైజబ్ అవుతుంది. అది తెర మీద కనిపించిన హీరోయిజం ఇప్పుడు నిజ జీవితంలో కనిపిస్తుంది. తెర మీద జనానికి మంచి చేసినట్టు నటించగలుగుతాడు, మంచి చేయాలి అనే ఇన్స్పిరేషన్ ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు ఆ మంచి నిజంగా చేస్తున్నాడు. చేసే అవకాశం ఆయనకు వచ్చింది. ఒక మంత్రి అయ్యిండు కూడా జేబులోంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఆయనకి లేదు. అవును, కావాలనుకుంటే గవర్నమెంట్ నుంచి ఫండ్ తీసివ్వచ్చు. కానీ ఈ టైంలో కూడా, ఈ దశలో కూడా ఆయన పంచాయతీలకి సొంత డబ్బులు ఇవ్వడం. అవును అవును, విన్నాను. అవన్నీ వింటున్నాను నేను కూడా. నిజంగా గ్రేట్. అది గ్రేట్.